హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ టు షన్వికాస్ హాయ్ ఛానల్. అండి. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గుత్తి వంకాయ కూరకు కావాల్సినవి వంకాయలు అన్నీ ఒకటే సైజు ఉన్నవి తీసుకుంటే మనకి కూర చూడటానికి తినడానికి చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక స్పూను, పసుపు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆవాలు, గరం మసాలా ఒక స్పూను, వీటన్నిటిని పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలాగే మనకి చింతపండు కూడా నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా మన మిక్సీలో అన్నీ కావాల్సినవన్నీ వేసుకొని దీన్ని పేస్ట్లా రెడీ చేసుకున్నాం కదా. రెడీ చేసుకున్నాక వంకాయ ముక్కల్ని వాటర్లో సాల్ట్ వేసి ఇలా 4 పలకలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని వంకాయలోకి అలా నీట్గా బయటికి లోపలికంతా పట్టేలాగా కూర్చుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత పాన్ పైన ఆయిల్ వేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక మనం అన్ని వంకాయలు ఆ స్టఫ్ ఉంది కదా, స్టఫ్ అంతా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా అలా ఆయిల్లో వేసేసుకోవాలి. అలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఆ రిమైనింగ్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ ఓవర్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అంతా కూడా ఆ వంకాయల మీద అలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. అదేం వేస్ట్ కాదండి, అలా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలా అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం ఒక 5 minutes మగ్గిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని పోసుకోవాలి. ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత మనం ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ రానివ్వడం వల్ల ఏంటంటే గుత్తొంకాయ బాగా మగ్గిపోద్ది, గుజ్జు కూడా దగ్గరగా వస్తుంది. తర్వాత విజిల్ వచ్చిన తర్వాత గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తొంకాయ కూర రెడీ. సబ్స్క్రైబ్.